2025కి 2026కి ఇంటర్వ్యూ ప్రాసెస్లో వచ్చిన చేంజెస్ ఏంటి విత్ ప్రూఫ్ చూపిస్తాను. తర్వాత ఈ చేంజ్ బేస్ చేసుకుని మన DSA డోజో బ్యాచ్ 3 అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాం. దాంట్లో యాడ్ చేసిన ఫీచర్స్ ఏంటి, హైరింగ్ ప్రాసెస్ ఎలా చేంజ్ అయింది, ఇంతకుముందు ఉన్న సినారియో చెప్తాను. ఇంతకుముందు ఏంటంటే ఫస్ట్ రౌండ్లో DSA ఉండేది, దాంతోపాటు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా ఉండేవి. తర్వాత ఇంకో DSA రౌండ్ ఉండేది, లేదా అంటే LLD రౌండ్ ఉండేది, అది కూడా ఫ్రెషర్స్కి 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండేది. ఇన్ కేస్ 3 years ప్లస్ ఉంటే HLD ఇంటర్వ్యూస్ ఉండేది. సో తర్వాత ఒక ప్రాజెక్ట్స్ గురించి కానీ నార్మల్ డిస్కషన్ లాస్ట్లో ఇచ్చారు, ఎట్లా ఉండేది. సో స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేశారు, DSA రౌండ్తో స్టార్ట్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే DSA దగ్గర పోయేవాళ్ళు. సో DSA చాలా కష్టంగా ఉంటుంది, సో DSA మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి అందరికీ ఒక థాట్ ఉండేది. మన బ్యాచ్ 1 స్టూడెంట్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. సో ఆ కంపెనీని మెన్షన్ చేయను కానీ ఇది 24 LP ఇచ్చే కంపెనీ. సో నార్మల్గా వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ రాగానే మేము ఏం ప్రిపేర్ అయ్యామంటే, సో వాళ్ళకి DSA ఫస్ట్ అని ఉంటుంది. ఎందుకంటే సో ప్రీవియస్ పేపర్లు కూడా చేసాం. సో మోస్ట్లీ ఏంటంటే DSA ఉంటుంది ఎట్లా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో ఆయన ప్రిపేర్ కూడా అయ్యాడు. సో బట్ ద థింగ్ ఈజ్ ఆయన ఫ్రెషరే. సో ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక్కరోజు ముందు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఏం మెన్షన్ చేశాడంటే ఇది. సో ఫస్ట్ రౌండ్లో DSA రౌండ్ ఉంటుందని చెప్పి ప్రీవియస్గా కూడా ఇవన్నీ మర్చిపోయి, సో లాస్ట్ 1 month ముందు చూసిన ఎక్స్పీరియన్స్లో కూడా DSAనే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్ LLD HLD రౌండ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు, అది కూడా ఫ్రెషర్కి. సో ఫస్ట్ రౌండ్ LLD అని చెప్పి పెట్టారు. సో రిజల్ట్ కోసం ఇంకా వెయిటింగ్ అబ్బాయిది. బట్ రౌండ్ ఏంటంటే DSA నుంచి LLDకి మారిపోయింది. సో ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి, ప్రాసెస్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇది మన ప్రూఫ్. సో కాంపిటీషన్ పెరిగింది, ఒప్పుకుంటాను. తర్వాత జాబ్స్ లేకుండా అయితే లేవు, కాకపోతే మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎందుకంటే ఇన్ని టూల్స్ ఉన్నాయి కాబట్టి అవి చేసే పని అంతా కాకుండా మీరు దానికన్నా బెటర్గా వేరే ఏమైనా చేయాలి. ఇప్పుడు లాజికల్గా ఆలోచించడం కానీ, డిజైన్ చేయడం కానీ, ఇవన్నీ మీరు బెటర్గా చేయగలగాలి. దానికోసమే ఈ రౌండ్స్ పెడుతున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. సో ఈ అన్ని సెనారియోస్ బేస్ చేసుకుని మన DSA డోజో బ్యాచ్ 3 కూడా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో మేము ఇంక్లూడ్ చేసిన ఫీచర్స్ ఇవి. దీనికంటే ముందు బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఉన్న ప్రాసెస్ ఏదో డిస్కస్ చేద్దాం. సో బ్యాచ్ 1 హైలైట్స్ చెప్తాను. బ్యాచ్ 1లో DSA మాత్రమే ఉండేది, నేనే స్టార్ట్ చేశాను, నేనే ఎక్స్ప్లెయిన్ చేసేవాను, ట్రాకర్ అప్డేట్ చేసేవాను, డైలీ ప్రాక్టీస్ ఉండేది, అదంతా ఫైన్. సో బ్యాచ్ 2కి వచ్చేసరికి ఏంటంటే నేనే ఇప్పటికీ కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాతో పాటు ఇంకొక 5 members యాడ్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే మెంటర్స్గా మెయింటైన్ చేస్తున్నారు. లైక్ 25 members సబ్ గ్రూప్స్గా చేసేసి ఒక వెబ్సైట్ రెడీ చేసి దాంట్లో వాళ్ళ లిక్విడ్ స్కోర్స్ అన్ని అప్డేట్ అయ్యేట్లాగా, వాళ్ళతో వాళ్ళు కంప్యూట్ అయ్యేట్లాగా చేసాం. తర్వాత ఏమైనా డౌట్స్ వస్తే ఈచ్ మెంటర్ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లో టూ గుడ్ ఉన్నారు. అండ్ దట్టు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు అక్కడ క్లారిఫై చేస్తారు. అండ్ దట్టు దేర్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ ఫీచర్స్. ఇకపోతే బ్యాచ్ 3, ఈ బ్యాచ్ 3లో ఇంకొన్ని యాడ్ చేసాం. సో DSA ఖచ్చితంగా ఉంటుంది. DSAతో పాటు మీకు క్లాన్స్ కింద సపరేట్ చేసేసి సపరేట్ క్లాన్స్కి ఒక్కొక్క మెంటర్ అసైన్ చేస్తారు. ఆ మెంటర్ కూడా ఏంటంటే పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళే. ఎవ్రీ మంత్ ఒక చిన్న కాంపిటీషన్ లాగా టాప్ 5లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళలో ఉన్న టాప్ 1 వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వడం, 1, 2 వాళ్ళకి జాబ్ ప్రిపరేషన్లో ఇంకా ఎక్కువ హెల్ప్ చేయడం కానీ, ఇట్లా చాలా గుడీస్ లాగా పెట్టాము. మీకు ప్రాజెక్ట్స్ చేయడంలో హెల్ప్ చేస్తారు, లేదా మీకు గైడెన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ మార్కెట్లో DSAతో పాటు LLD వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ టైంలోకి వచ్చేసరికి మేము LLD కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఈ డొమైన్ బేసిస్కి మేము సెషన్స్ పెట్టడానికి ప్లాన్ చేస్తాం. నువ్వు ఎంబెడెడ్ సైడ్ ట్రై చేస్తున్నావా, ఎంబెడెడ్తో ఒక సెషన్ పెట్టేస్తాం. నువ్వు బ్యాక్ అండ్ సైడ్ కావాలనుకున్నా, ఒక గైడెన్స్ కావాలనుకుంటున్నావు, ఎట్లా చేస్తావు ఏంటంటే ఒక కావాలనుకున్నా వాళ్ళతో సెషన్స్ అరేంజ్ చేస్తాం. ఏజెంట్ సైడ్ కావాలనుకుంటున్నా వాళ్ళతో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ దీంతోపాటు మీకు కావాలనుకుంటే మేము డెవాప్స్లో కూడా ఒకరిని తీసుకోవాలనుకుంటున్నాం. మీకు డెవాప్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ చేత కూడా మీకు సెషన్స్ అరేంజ్ చేయగలరు, మీకు వాళ్ళు గైడ్ చేస్తారు. తర్వాత మీకు ఈ బ్యాచ్ ఎండే దగ్గరికి వచ్చేసరికి రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ కూడా తీసుకుంటాం. రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి, ఎంత పర్ఫెక్ట్గా చేయాలనేది కూడా సెషన్స్ కూడా మేము ప్లాన్ చేసాం. తర్వాత నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, నువ్వు లింక్డ్ఇన్లో ఎలా లింక్డ్ఇన్ ద్వారా ఎక్కువ జాబ్స్ ఎట్లా గ్రాబ్ చేయాలి, ఇలాంటి సెషన్స్ కూడా యాడ్ చేస్తాం. దీంతోపాటు ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే డైలీ జాబ్ పోస్టింగ్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో జాబ్ పోస్టింగ్ కోసం ఏంటంటే ఆల్రెడీ ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నాం యూజింగ్ AI. సో అన్ని వెబ్సైట్ ఆటోమేటిక్గా ఓపెన్ చేసి సెర్చ్ చేసి సో ఆటోమేటిక్గా ఉన్నవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పబ్లిష్ చేయడం ఎట్లా అన్ని ప్లాన్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి డేటా అంతా ఫెచ్ చేసుకొచ్చి ఇక్కడ వాడుతుంది. సో దీనికోసం AI టూల్స్, AI APIs మేము వాడుతున్నాం. సో ప్రజెంట్ ఇది ఇంకా కొంచెం బిల్డింగ్ స్టేజ్లో ఉంది, ఇంకా పర్ఫెక్ట్గా వర్కౌట్ లేదు. బట్ బ్యాచ్ 3 స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ ప్రెజెంట్గా రెడీ అవుతుంది. దానికోసం ఆల్రెడీ వెబ్సైట్లో రెడీ చేసాం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. దాంతోపాటు ఓపెన్లో ట్రై చేసాం, ఓపెన్లో వర్కింగ్ ఫైన్. బట్ ఇట్ స్ట్రక్చర్గా లేదు, అంటే కొన్నిసార్లు మిస్టేక్ చేస్తుంది. దానికోసం స్ట్రక్చర్డ్ ఆటోమేషన్ N8 కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మేము ఆల్రెడీ అదే ప్లాన్లో ఉన్నాం. సో బ్యాచ్ 3 స్టార్ట్ అయ్యే టైంకి మేము అన్ని ప్లాన్ చేస్తున్నాం. దీని బేసిస్ కొంచెం వస్తుంది సార్. డైలీ ఆ రోజు పోస్ట్ చేసిన 30+ జాబ్స్ అనేది నీకు ప్రొవైడ్ చేస్తాం. అవన్నీ నువ్వు అప్లై చేయాలి.
అవన్నీ అప్లై చేస్తే నీకు హై ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ ఇన్ టు ఇట్. జాబ్ గ్యారంటీ ప్రెజెంట్ అయితే మేము ఇవ్వట్లేదు, కానీ జాబ్ ప్రిపరేషన్కి దేనికైతే కావాలో అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. లెర్నింగ్, దాంతోపాటు సపోర్టు, జాబ్ ప్రిపరేషను, తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, తర్వాత రెజ్యూమే బిల్డింగ్, తర్వాత మీకు కావాల్సిన ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని కావాల్సిన జాబ్స్ కూడా మేము ఇక్కడ మేమే ఏ టూల్స్ బిల్డ్ చేసుకొని ఏజెంట్కి కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాడు బేస్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ జాబ్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో ఇంకొంచెం ట్యూనింగ్ కావాలి, అది మేము చేస్తూ ఉన్నాం. అండ్ నార్మల్గానే డిఎస్ఏ మీకు లీడర్ బోర్డు ఉంటుంది, లీడర్ బోర్డులో ఎవరెన్ని చేశారో ఇట్లా బేస్ చేసుకుని ఉంటుంది. సో ఎవరెక్కడ టాప్లో ఉన్నారో, తర్వాత క్లాన్స్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మీకు మాక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి క్లాన్లో టాప్ 5లో ఉన్న వాళ్ళకి మాక్ ఇంట్రెస్ట్ అవుతాయి. అందులో టాప్లో ఉన్న వాళ్ళకి మేము గుడీస్ ఇవ్వడం కానీ ఏమైనా ప్లాన్ చేస్తాం. ఇది ఫుల్లీ పాజిటివ్ కాంపిటేటివ్గా చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు మీకు కావాల్సిన అన్ని గైడెన్స్ మీకు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మేము అందుకే ఎల్ఎల్ఈ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రైజింగ్. నేను ఇది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ అవ్వాలన్నట్టుగా ప్రైజెస్ ప్లాన్ చేశాను. సేమ్ ప్యాటర్న్, మనకి ఇంతకుముందు ప్రైజింగ్ ఎట్లా సేమ్ ప్యాటర్న్. 3,999 ఉంటుంది ఫస్ట్ 3 days, అంటే సండే నుంచి వెడ్నెస్డే వరకు 3,999, థర్స్డే నుంచి సండే వరకు 4,499 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 6 days మనది వచ్చేసరికి 4,999 ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ ఆటోమేటిక్గా క్లోజ్ చేసేస్తాం. సో ఈ కోర్సులో ఈ రేంజ్లో గుర్తుపెట్టుకోండి, డిఎస్ఏ ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మా దగ్గర నుంచి మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో మీకు తెలుసు, మా క్వాలిఫికేషన్ ఏంటో మీకు తెలుసు. తర్వాత 4 డిఫరెంట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ మెంటార్స్, దాంతోపాటు ఎల్ఎల్డి ఇంక్లూడ్ చేసాం ఈ బ్యాచ్లో. దాంతోపాటు మేము డిజైన్ ప్యాటర్న్స్ ఇంక్లూడ్ చేసాం ఇట్లా. తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తానంటున్నాం, రెజ్యూమే ప్రిపరేషన్ ఇస్తానంటున్నాం, లింక్డ్ఇన్ ఎట్లా ఆప్టిమైజ్ చేయాలనుకున్నాం దాని గురించి ఇస్తాననుకుంటున్నాం. తర్వాత ఆటోమేషన్ టూల్స్ వాడి మీకు పనికొచ్చే 30+ జాబ్ పోస్టింగ్ డైలీ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ మేము పోస్ట్ చేస్తాం. సో ప్రతిదీ కూడా నీకు అవైలబుల్గా ప్రొవైడ్ చేయడానికి మీరు ఎక్కడో నెత్తుకోకుండా ఒకటే ప్లేస్లో మీకు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాన్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఈ ప్రైజెస్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో అండ్ దట్ టూ, ఈ ప్రైజెస్ అనేది మిగతా కోర్సెస్లో బ్లాక్ చేసుకొని ఇన్ని ఫీచర్స్ ఇచ్చేవి మీరు ఎక్కడైనా బయట చూస్తే ప్లీజ్ లెట్ మీ నో. కాకపోతే ఏంటంటే మేము హానెస్ట్గా మేము ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో అది ప్రొవైడ్ చేస్తున్నాం ఇంత పర్ఫెక్ట్గా. సో మీకు నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఎర్లీ బర్డ్ ఉన్నారో వాళ్ళకి, ఎవరికైతే తొందరగా జాయిన్ అవ్వదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది షేర్ చేయండి. సో లేకపోతే ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంత పాజిటివ్ అయితే అంత పాజిటివ్ వేలో స్పీడ్గా షేర్ చేయండి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రిజిస్టర్ అవ్వండి. నేను మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో మనం DSA డోజో బ్యాచ్ 3లో కనెక్ట్ అవుదాం. అంతవరకు సీ యు గైస్, బై బై, టాటా.